హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి గూగుల్ ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. మీకు డిస్క్రిప్షన్లో నేను జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ప్రాంప్ట్. ఇదే కావాలి మనకి. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది ఈ యాప్. దీన్ని చేసుకొని ఓపెన్ చేసుకోండి. లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. హైప్ అని వస్తే హైప్ ఇవ్వండి. ఈ వీడియో కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. చిన్న కామెంట్ సూపర్ అని అని పెట్టండి. మొదటిసారి చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి చిన్నగా పైకి వెళ్తే ఇక్కడ మహీంద్ర అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇలా మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ అనేది ఒక ఏఐ. తప్పులు చేయటం సర్వసాధారణం. అది ఏదైనా తప్పు క్రియేట్ చేసినప్పుడు జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లోకి వెళ్ళి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, వెళ్ళి ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి ఇవ్వండి. అలా మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. తప్పుపోయినా పర్లేదు, మోడల్ నచ్చకపోయినా పర్లేదు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే లేదు. సైడ్లు చూడండి, మీకు అటు ఇటు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తూ ఉంటుంది. మనం క్రియేట్ చేసేది ఒకే ఫోటో, ఒకే ప్రాంప్ట్, కానీ మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్ అనేది ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.